భారత ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని, ఇందులో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలన్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. ఇక హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో పరిశ్రమల శాఖపై రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్. భారత ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్, పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. నెట్ జీరో సిటీ తరహాలోనే డిజైన్స్ ఉండాలన్నారు. జూన్లో ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపనలు జరిగేలా చూడాలన్నారు సీఎం. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమల నిర్మాణం మొదలుపెట్టేలా నిబంధన విధించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణకు ఆకర్షణీయమైన లోగో, వెబ్సైట్ రూపొందించాలన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కాట్ ఆఫీసర్ వ్యవస్థను రూపొందించాలన్నారు సీఎం రేవంత్. తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. అవసరమైతే ప్రధాని మోదీని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్. 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలన్నారు. డేటా సిటీ నీటి అవసరాల కోసం ఎస్టీపీలను వినియోగించాలని సూచించారు. జేసీసీలు, డేటా సెంటర్ల కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్లకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీలు ఏర్పాటు చేసేలా స్పెషల్ పాలసీ రూపొందించాలని ఆదేశించారు. 3 నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్ కు కనెక్ట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్. భారత్ ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని, ఇందులో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలన్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో బోధి పెవిలియన్లో పరిశ్రమల శాఖపై రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. భారత ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్, పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. నెట్ జీరో సిటీ తరహాలోనే డిజైన్స్ ఉండాలన్నారు. ఇక జూన్లో ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపనలు జరిగేలా చూడాలన్నారు. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమల నిర్మాణం మొదలు పెట్టేలా నిబంధన విధించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణకు ఆకర్షణీయమైన లోగో, వెబ్సైట్ రూపొందించాలన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కాట్ ఆఫీసర్ వ్యవస్థను రూపొందించాలన్నారు సీఎం రేవంత్. తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. అవసరమైతే ప్రధాని మోదీని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్. 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలన్నారు. డేటా సిటీ నీటి అవసరాల కోసం ఎస్టీపీలను వినియోగించాలని సూచించారు. ఇక జీసీసీలు, డేటా సెంటర్ల కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్లకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీలు ఏర్పాటు చేసేలా స్పెషల్ పాలసీ రూపొందించాలని ఆదేశించారు. 3 నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్ కు కనెక్ట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.